మళ్ళీ ఏమైంది? ప్రయత్నాన్ని ఎందుకు ఆపేశావు? అరే తమ్ముడు 2, 3 రోజులు జిమ్‌కెళ్ళావు గదరా! బానే ఉంది గదా! డీమోటివేట్ అయిపోయావా అప్పుడే? అంటే నిన్ను అందరూ ఏమన్నారో గుర్తుకు లేదు. అంటే నిన్ను ఏమన్నారు? బక్కోడా, బక్కోడా నీ వల్ల ఏమీ చేత గాదు అన్న వాళ్ళని నువ్వు ఏం చేయలేవింక. ఎందుకంటే నువ్వు డీలా పడిపోయావు. మళ్ళీ స్టార్టింగొస్తావు. వాళ్ళందరూ అన్నారని చెప్పి నువ్వు పౌరుషంగా తీసుకున్నావు. చాలా ఇక్కడ పెట్టుకున్నావు. ఇక్కడ పెట్టుకొని జిమ్‌కి స్టార్ట్ అయిపోయావు. ఎలాగైనా సరే ఈసారి పక్కా బాడీ పెంచాలి. అందరికీ నేనేంటో చూపిచ్చాలి. వాళ్ళన్నది రాంగ్ అని అనుకున్నావు. కానీ ఏమైంది? మళ్ళీ ఏమైంది? మళ్ళీ డీమోటివేట్ అయిపోయావు. అంటే ఇది మనం అనుకున్నది సాధించాలంటే మోటివేషన్ గాదు. డిసిప్లిన్ ఉండాలి. ఎవరెవరు ఏమన్నారో ప్రతిదీ గుర్తుపెట్టుకున్నావు గదా! కోపంగా ఉన్నావు గదా! ఏది ఆ కసంతా ఏమైపోయింది? మళ్ళీ డీలా పడిపోయావు. జిమ్‌కెళ్తానని ప్రామిస్ చేసావు. న్యూ ఇయర్ రెజల్యూషన్‌లో రాసుకున్నావు. అలానే అనుకుని ఎళ్ళావు. ఎళ్ళి ఏమైంది? పెయిన్స్ వస్తున్నాయని చెప్పి మళ్ళీ వెనక్కొచ్చావు. అంటే నువ్వు ఎక్కడ స్టార్ట్ అయ్యావో అక్కడికే వచ్చేసావు. అంటే నువ్వేం చేయలేవా? నువ్వు చెయ్యగలుగుతావు. అంటే ఆ పెయిన్‌ని నువ్వు ఎప్పుడైతే ఓవర్‌కమ్ చేయగలుగుతావో అప్పుడు నువ్వు అనుకునేది సాధిస్తావు. 2, 3 రోజులు జిమ్‌కెళ్ళి ఫీజు కట్టేసావు. 6 మంత్స్ కట్టావో, 3 మంత్స్ కట్టావో కట్టేసావు. కట్టేసిన ఫీజు వాడి దగ్గరికెళ్ళి "అన్నా నేను చెయ్యనన్నా, నేను చేతగాను వాడిని. నేను గాజులేసుకోవడానికి పనికొస్తాను. నేను బాడీ పెంచలేను. నేను ఇలానే ఉంటాను. ప్రతి ఒక్కరు నన్ను బక్కోడా, బక్కోడా అనండి" అని చెప్పి వాళ్ళకి ఛాన్స్ ఇచ్చేస్తున్నావు. మళ్ళీ ఛాన్స్ ఇచ్చేస్తున్నావు. లేదు తమ్ముడు, ఈసారి దద్దరిల్లేలా సెకండ్ ఛాన్స్ తీసుకో. కమ్‌బ్యాక్ ఎలా ఉండాలంటే నిన్ను ఎవ్వడైతే బక్కోడా, బక్కోడా అని చెప్పి ఇన్సల్ట్ చేశాడో వాడే "అన్నా డైట్ చెప్పన్నా." "ఏంట్రా? ఏంట్రా ఇంత చేంజ్ ఎలా వచ్చిందిరా?" అనే ఆ డైలాగ్ వినేంత వరకు నువ్వు కసిగా పరిగెట్టాలి. పరిగెడుతూనే ఉండాలి. పెయిన్స్ వచ్చినాయా? రెస్ట్ తీసుకున్నావా? సరే వదిలేయి. రేపటి నుంచి మళ్ళీ మొదలుపెట్టు. ఎక్కడైతే ఆగావో అక్కడి నుంచే మళ్ళీ మొదలుపెట్టు. నీ డ్రీమ్ అనేది ఎవరు చెయ్యలేరు. బిల్డింగ్ అంటే ప్రతి ఒక్కరు చేయలేదు. కానీ నువ్వు డిసిజన్ తీసుకున్నావు కదా బాడీ పెంచాలని. అంటే నువ్వే నెంబర్ 1 ఇక్కడ. ఎవ్వరి మాట అస్సలు వినొద్దు. పెయిన్స్ వచ్చినా రాని. వెయిట్లు పెంచుకుంటా వెళ్ళు. ఈరోజు తక్కువ వెయిట్‌లో చేసి రేపు ఎక్కువ వెయిట్స్‌తో వెళ్ళు. అంతేగాని నువ్వు పెయిన్స్ వస్తున్నాయని చెప్పి ఇంట్లో పడుకోకు. ఈ పెయిన్స్ రాకుండా ఉండాలంటే నేను ఒక టిప్ చెప్తా నీకోసం. ఆ టిప్ ఏంటంటే తక్కువ వెయిట్స్ ఎక్కువ సెట్స్ కొట్టు. అదే డైరెక్ట్ నువ్వు ఒక బిగినర్‌వి. డైరెక్ట్ వెళ్ళి 20 కేజీలు, 15 కేజీలు, 10 కేజీలు, 7 కేజెస్ అలా లేపుతానంటే నీ బాడీ సపోర్ట్ చేయదు. ఎందుకంటే నువ్వు అబ్సల్యూట్‌లీ చాలా బక్కగా ఉన్నావు. అండర్ వెయిట్ ఉన్నావు. అంటే 44 కేజెస్ ఉన్నావు. 44 కేజెస్ ఉన్నవాడివి నువ్వు. డైరెక్ట్ ఎళ్లి ఎక్కువ కేజెస్ కొడితే ఏమైతది? డీలా పడిపోతావు. అది దానికి మించి మన రేంజ్‌లో మనకేంటి ఫుడ్ తీసుకోవాలి. ఫుడ్‌కి మన దగ్గర ఏముంటది? రైస్ తప్ప ఏం తీసుకోలేని పరిస్థితి మనది. మన పరిస్థితిని ఓవర్‌కమ్ చేయాలంటే ఏం చేయాలంటే గట్టిగా తినాలి. మార్నింగు 2 బనానాస్ తీసుకోవాలి. వాటిని నీకు ఫ్రీ వర్కౌట్ మీల్ అనేది ఉండాలి. కంపల్సరీగా తీసుకోవాలి. ఎవరెవరు ఏమన్నారో నువ్వు వాళ్ళని రాంగ్ చేయాలి. అలా పడిపోవడం మన వీరుల లక్షణం కాదు. సరే ఆగిపోయావు. మళ్ళీ ఒక బ్రేక్ తీసుకో. మళ్ళీ స్టార్ట్ చేయి. వెళ్ళు. నేను మళ్ళీ నెక్స్ట్ వీడియో చేసే లోపు నువ్వు జిమ్‌లో ఉండాలి. ఆ పెయిన్స్, గీన్స్ అన్నీ పక్కన పెట్టేసే, ఫోన్‌ని పక్కన పెట్టేసే, అమ్మాయిలు పంచాయతీలకి అస్సలు పోకు. దాంట్లోకెళ్ళామంటే బయటికి రాలేం. సిగరెట్టు, మందు, అమ్మాయిలు బెట్టింగ్స్ వీటి జోలికి మాత్రం నువ్వు అస్సలు వెళ్ళకు. నువ్వు వెళ్ళేవాడివి కాదు. వెళ్ళేవాడివైతే జిమ్‌కి ఎందుకు వెళ్తావు? నువ్వు ఏదో ఒక డ్రీమ్ ఉంది. నీకు డ్రీమ్ ఫిజిక్స్ మెయింటైన్ చేయాలని అనుకుంటున్నావు. డ్రీమ్‌ని పెంచాలి. అలానే ఉండాలి. ఆ డ్రీమ్‌లోనే నువ్వు ఉండాలి. బాడీ ఎప్పుడైతే నువ్వు పెంచాలని డిసైడ్ అయ్యావో నువ్వు మంచోడివి. జిమ్‌కెళ్ళావంటేనే నువ్వు మంచోడివిరా. ఏంటంటే నువ్వు ఏ అమ్మాయితో తిరగట్లేదు, సిగరెట్ కాల్చట్లేదు, మందు తాగట్లేదు. జిమ్‌కెళ్తున్నావు. తప్పేం చేయట్లేదు నువ్వు. అంటే పెయిన్స్ వస్తున్నాయని భయపడ్డావు. పెయిన్స్ వస్తున్నాయని భయపడితే రేపు నువ్వు ఎలా బాడీ గెయిన్ చేయగలుగుతావు? నో పెయిన్, నో గెయిన్. లాస్ట్ గుర్తుపెట్టుకోండి.